బెంగాల్లో మమతా బెనర్జీ ఓటమితో దేశంలోని ఏకైక మహిళా సీఎంగా రేఖా గుప్తా ఢిల్లీలో నిలిచారు. 1963 మొదలుకొని ఇప్పటి వరకు దేశంలో 18 మంది మహిళలు ముఖ్యమంత్రులుగా పనిచేశారు. తాజాగా కౌంట్ తగ్గడంతో భవిష్యత్తులో మళ్లీ మహిళా సీఎంల సంఖ్య పెరుగుతుందా అన్న ప్రశ్న తలెత్తుతోంది. తమిళనాడును దివంగత నేత జయలలిత ఏలినట్టు 3 టర్ములు బెంగాల్ను మమతా డామినేట్ చేసినట్టు మళ్లీ మహిళా నేతలు చక్రం తిప్పుతారా అన్న ప్రశ్న తలెత్తుతుంది. రాజకీయ వర్గాల్లో ఇది చాలా చర్చనీయాంశంగా మారింది. బెంగాల్లో భయాందోళనలకు విముక్తి కలిగిందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. బీజేపీ గెలుపు ప్రతీకారం కాదని, మార్పుకు సంకేతమని తెలిపారు. బెంగాల్లో తొలిసారి భయానికి బదులు ప్రజాస్వామ్యం గెలిచిందన్నారు. వంగ కళింగ ప్రాంతాల ప్రజలు బీజేపీని ఎన్నుకున్నందుకు గర్వంగా ఉందని విజయోత్సవ సభలో చెప్పుకొచ్చారు. ఇక ఇతర రాష్ట్రాల్లోనూ భారీ పోలింగ్ నమోదు కావడం ప్రజాస్వామ్యానికి నిదర్శనమని నరేంద్ర మోదీ అన్నారు.